నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో భద్రకాళి పీఠాధీశ్వరి సింధు మాత ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ అయితే ఈ మధ్య నేను రీసెంట్‌గా మా ఫ్రెండ్ ద్వారా ఒక విషయం విన్నానండి. ఏంటంటే వాళ్ళది చాలా సాఫీగా చక్కగా సాగిపోతున్న సంసారం. అయితే వాళ్ళ భర్తకి ఎవరో చేతబడి చేయించారని, దానివల్ల ఆయన మొత్తం మారిపోయి అసలు భార్యాభర్తల సంబంధమే లేకుండా ఈమెని చాలా రకాలుగా హింసిస్తూ అంటే అలాంటి వ్యక్తి కాదు. సో పెళ్ళయ్యి 25 సంవత్సరాలు అలా అయిన తర్వాత కూడా ఆయన అలా సడెన్‌గా మారిపోయేటప్పటికి ఈమెకు అర్థం గాక ఏంటి అంటే ఎవరో చెప్పారట. ఇలా చేతబడి జరిగింది నీ భర్త మీద అని. సో ఉన్న ఆస్తి కూడా రాసిచ్చేసి ఫ్యామిలీనే వదిలేసి వెళ్ళిపోయారాయన. నిజంగానే చేతబడులుంటాయా? ఇలా ఇలా ఎవరినంటే వాళ్ళని చేసేయచ్చా? అంటే ఈ మధ్య యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ చూస్తున్నాం. ఈ మంత్రం చదవండి, ఈ వ్యక్తులు మీకు వశమైపోతారు. లేకపోతే ఇలా చేయండి, ఈ వ్యక్తులు మీకు వశమైపోతారు అనేది చాలా సింపుల్ టెక్నిక్స్‌తో చెప్పేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి వశమైపోవడం అనేది అంత ఈజీనా? అంటే ఒక వ్యక్తిని అంత ఈజీగా వశపరుచుకోవచ్చా? వశీకరణ అనేది ఉంది కానీ అది అంత ఈజీ కాదు. ఒకటి షట్కర్మలు అంటారు. మారణం, మోహనం, ఉచ్చాటనం, స్తంభనం, వశీకరణం, ఆకర్షణం. షట్కర్మలు 6 కర్మలు. ప్రతి దేవతలతోనూ ఈ 6 కర్మలు అనేది చేయొచ్చు. వశీకరణం అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తిని వశం చేసుకోవటం. మంత్రం ద్వారా వశం చేసుకునేటటువంటి ప్రక్రియ అనేది తంత్రంలో ఉంది, లేదని లేదు. దానికి సంబంధించినటువంటి మంత్రాలు అనేకం ఉన్నాయి, ప్రక్రియలు అనేకం ఉన్నాయి. ఒక మంత్రంతో ఎదుటి వ్యక్తిని వశం చేయొచ్చు. అంటే వశం అంటే ఇంక వాళ్ళు ఏం చెప్తే అలా మారిపోతారా అమ్మ? చేయొచ్చు. అటువంటి ప్రక్రియలు ఉన్నాయి. విద్వేషణం అంటారు. ఇద్దరు వ్యక్తుల్ని విడగొట్టడం అన్నమాట విద్వేషణ ప్రక్రియ అంటే. ఒక మంత్రం ద్వారా తంత్రం ద్వారా చేసేటటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే స్తంభనం. స్తంభనం అంటే స్టాప్. ఏ వ్యక్తినైనా స్తంభింపజేసేటటువంటి శక్తిని స్తంభనం అంటారన్నమాట. అంటే అతని మైండ్ ని, మెంటల్ కండిషన్ ని, ఆలోచనల్ని, శరీరంలో నరాల్లో ప్రవహించేటటువంటి రక్తాన్ని కూడా స్తంభనం చేయొచ్చు. అటువంటి విద్యలు అనేవి తంత్రంలో ఉన్నాయి. ఇంకా ఆకర్షణం, అట్రాక్ట్ చేయడం, ఆకర్షణం, సమ్మోహనం అంటారు. మోహిని అవతారాన్ని తీసుకున్నట్లయితే ఆమె రాక్షసుల్ని సమ్మోహనం చేసినట్లు, ఆకర్షణం చేసినట్లు ఉంది. మారణం అన్నమాట అంటే ఎదుటి వ్యక్తిని చంపడం. మంత్రాల ద్వారా ఇవి సాధ్యమా అంటే ఒకప్పుడు ఉన్నాయి ఇవి. అవి చెయ్యాలంటే కూడా ఎంతో దీక్ష కావాలి. ఊరకా చేసేస్తాయి. అంటే ఇలా చూపించంగానే మంత్రం చదివితే అయిపోతుంది, నెంబర్ రాసుకుంటే అయిపోతుంది, అలా అవ్వదు కదా. ఒక వ్యక్తి మీద ఇటువంటి క్రియలు చేయాలంటే వీళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. అంటే బాగా సాధనలు చేసి ఉండాలి. ఒక మంత్రం ఒక మనిషి చేశాడు అనుకుందాం, అదే ఒక రోజులో అయిపోవు, 2 రోజుల్లో అయిపోవు. అంటే ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి ప్రయోగం చేయాలంటే అతను తన జీవితంలో 3 నెలలు 4 నెలలు దీక్ష చేసి ప్రయోగం చేయవలసి ఉంటుంది. బాగా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. కానీ ఇప్పుడు చేతబడులు చేసే వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు, కానీ తక్కువే ఉన్నారు. ఆ ప్రభావాలు అయితే ఉంటున్నాయి. క్లియర్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకే ఆడవాళ్ళందరూ హ్యాపీగా లలిత సహస్రనామాలు చదువుకుంటే దేవి ఖడ్గమాల కావచ్చు, కాళీ ఖడ్గమాల ప్రయోగాలు ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోతాయి. చాలా మంది అడుగుతా ఉంటారు నన్ను, ప్రయోగాలు క్లియర్ చేసుకోవాలి అనుకుంటే చిన్న పిల్లలకైతే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే సరిపోతుంది. ఆడవాళ్ళు అయితే లలితా సహస్రనామాలు చేసుకోవచ్చు. చాలా మంది ఆడవాళ్ళని ఇంట్లో అత్తలు పీడిస్తూ ఉంటారు, టార్చర్ పెడతా హింసిస్తా ఉంటారు. బగలాముఖి అష్టోత్తర శతనామావళి పసుపు ఉంటుంది కదా, పసుపుతో చేసుకొని మా అత్త మనసులో నా మీద ఉండేటువంటి నెగిటివిటీని తీసేయి, ఆలోచనలు ఆపేయి అని మొక్కుకోవచ్చు. మొక్కుకొని మా అత్త మనసులో నా మీద ఉన్న చెడు ఆలోచనలు తీసేయని మొక్కుకొని పసుపుతో బగలాముఖికి అర్చన చేస్తే సరిపోతుంది. ఆలోచనలు మారిపోతాయి. లేకుంటే గృహహింస అనుభవించాల్సి ఉంటుంది. కొంతమంది భర్తలు కూడా ఆడవాళ్ళని ఇంట్లో టార్చర్ చేస్తా ఉంటారు. అటువంటి వాళ్ళు మాతంగి ఉంటుంది అమ్మవారు. మాతంగి అష్టోత్తర శతనామావళి ఎర్ర చీర కట్టుకొని కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేసి నిమ్మకాయ బలి, కొబ్బరికాయ బలి సమర్పిస్తే భర్తలు కొంచెం అట్రాక్టివ్ గా చూస్తారు, భార్యల్ని టార్చర్ చేయరనమాట. ఆకర్షణ పెరుగుతుంది వాళ్ళల్లో. లలితా సాధన చేశారనుకోండి, భర్త బాగా అడక్ట్ అయి ఉంటాడు. లలితా సాధన ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ స్త్రీ భర్తకి బాగా కనిపిస్తుంది అన్నమాట. రూపం అంతా మారుతుంది, మంచి గ్లో వస్తుంది.
భర్తకి మంచిగా కనిపిస్తారు, మంచి అఫెక్షన్ ప్రేమ ఉంటుంది. అందుకే లలిత సాధన చేయండి పెళ్ళైన ఆడవాళ్ళు అంటూ ఉంటాను. ఇది ఎవరైనా చేయొచ్చు కదా అమ్మ? చేసుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చు. మీకు ప్రయోగ బాధలు ఉన్నాయి, ఉమ్. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చూసి ఎక్కువ దిష్టి పెడుతూ ఉంటారు. ఉమ్. అయ్యో వాళ్ళు బాగుంటున్నారే, బాగుపడిపోతున్నారు, అవి ఇవి ఉమ్. కొనేసుకుంటున్నారు అని. ఉమ్. అలా దృష్టి దోషాలు మన మీద పడకుండా ఉండాలి అంటే కాళికాదేవి గుమ్మడికాయ బలిస్తే సరిపోతుంది. ఉమ్. అంటే గుడిలో ఇవ్వాలా అండి? మన ఇంటికి కూడా దిష్టి తీసి ఇవ్వచ్చు. మన వెహికల్స్ ఉంటాయి, మంచి వెహికల్ కొనేసారా అనేసుకున్నారు అనుకోండి, నిమ్మకాయ బలు వెహికల్ కూడా పూజ చేసుకోవాలి. ఎందుకంటే వెహికల్ కూడా నెగిటివిటీ ఉంటుంది. అమావాస్యల రోజు బలులు సమర్పిస్తే యాక్సిడెంట్లు అవ్వవు మాక్సిమం. వాటి మీద కూడా పని చేస్తూ ఉంటాయి, ఎందుకంటే మనం వెహికల్ లోనే కదా వెళ్ళాలి. అవును కదా. హ్యాపీగా మేమైతే ఆ జిల్లేడుతో చెక్కినటువంటి వినాయకుడిని పెట్టుకుంటాం గణపతి. కార్లో, కాబట్టి పెట్టుకోవడం మంచిదే. ఆంజనేయ స్వామిని గాని వెహికల్లో పెట్టుకోవడం, అమావాస్య అప్పుడు పూజలు కొంచెం జరిపించుకోవడం, వాహనానికి పూజ జరిపించుకోవచ్చు, యాక్సిడెంట్స్ అవ్వవు. ఇంకొకటి ఏంటంటే మన ఇంటి మీద మన మీద ప్రయోగాలు ఉన్నాయి అనుకున్నప్పుడు కాళీ ఖడ్గమాల ఉంటుంది. కాళీ ఖడ్గమాల గాని, దేవి ఖడ్గమాల గాని, చండీ కవచం గాని పారాయణం చేసుకున్నారనుకోండి, అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. బాగా డబ్బులు కావాలి, ఎంత ట్రై చేసినా డబ్బులు రాలేదనుకోండి, కమలాత్మిక ఖడ్గమాల ఉంటుంది, అర్గళా స్తోత్రం ఉంటుంది, ఇవి పారాయణం చేసుకోవచ్చు. లేదంటే నాకు అందరు అమ్మ వాళ్ళని పూజ చేసేయాలనుంది, ఏదైనా పూజ ఉందా అంటే సిద్ధ కుంజికా స్తోత్రం. సిద్ధ కుంజికా స్తోత్రం. సిద్ధ కుంజికా స్తోత్రం ఎవరైతే పారాయణ చేస్తారో అమ్మ వాళ్ళందరినీ పూజ చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి సిద్ధ కుంజికా స్తోత్రం అనేది ప్రయోగాల బారి నుండి కూడా ఆడవాళ్ళని కాపాడుతుంది. ఇంట్లో ఫ్యామిలీ లేడీస్ ఉంటారు కదా, ఎవరైనా నేను జాబ్కి వెళ్తున్నా మాకు టైం లేదనుకునే వాళ్ళు కూడా 5 minutes ఉంటుంది స్తోత్రం చేసుకుంటే ఎవరు ప్రొఫెషనల్ లో వాళ్ళు బాగుంటారు. కాబట్టి ఇవన్నీ ఫాలో అయితే ప్రయోగ బాధల నుండి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు, తన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు, స్పీడ్ గా ఎవరి ప్రొఫెషన్స్ లో వాళ్ళు గ్రో అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి మంత్రము, స్తోత్రం, శ్లోకం, ఆరాధన అనేది అవసరం. స్పీడ్ గా సెటిల్ అయిపోతారు తొందరగా. జాబ్ అనేది మనిషికి, భోజనం అనేది ఎంత ఇంపార్టెంట్, పవర్ పూజ అనేది కూడా 1000 రెట్లు ఇంపార్టెంట్. కానీ ఈ రోజు మాకు దీపం పెట్టడానికి టైం లేదు, పూజ చేసుకోవడానికి టైం లేదు, గుడికి వెళ్ళడానికి టైం లేదు అనుకుంటున్నారు. కానీ ఎంత సంపాదించినా శక్తి లేదనుకోండి వేస్ట్ అయ్యి కదా. అందుకే మనశ్శాంతి లేని జీవితాలు అయిపోయాయి కదండి. ఎంత సంపాదించినా ఇప్పుడు జనాలకు మనశ్శాంతి లేదు. ఒకప్పుడు డబ్బు సంపాదించుకుంటే చాలు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారు, కానీ ఈ రోజు ఎవరికి మనశ్శాంతి లేదు. ఇప్పుడు మనశ్శాంతి కావాలి అంటే ఏం చేస్తే వాళ్ళకి వస్తుంది అంటారు? నార్మల్ గా చాలా మంది చాలా ఆస్తి ఉంటుంది కానీ మనశ్శాంతి లేని జీవితాలు గడుపుతూ ఉంటారు కదా. ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెచ్చుకోవాలి. మనశ్శాంతి దేని వల్ల లేదో అది క్లియర్ చేసుకోవాలి. మనశ్శాంతి అనేది ఏ దేవత అయినా ఇస్తుంది. మనశ్శాంతి అనేది బయట ఉండదు, తనలోనే ఉంటుంది. తన కోరికలన్నీ తీరాయి అనుకుంది, ఆటోమేటిక్ గా మనశ్శాంతి అనేది వస్తుంది. లేదు అంటే ఏదో గుచ్చుతుందనే కదా అర్థం మనసులో, అది తీరాలి. అయితే ఇప్పుడు చాలా మంది అమ్మ 4 రోడ్ల కూడళ్ళు ఉంటాయి కదా, అక్కడ నిమ్మకాయ కానీ ఎండుమిర్చి కానీ ఇలా తీసి పాడేస్తారు కదా, చూసి చూడకుండా చాలా మంది తొక్కుకుంటూ వెళ్ళిపోతారు కదా. సో చాలా మంది ఇంటికి వెళ్ళంగానే పిల్లలకు కానీ జ్వరం లేకపోతే ఏదైనా సడన్ గా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే నువ్వేదో దిష్టి నిమ్మకాయ తొక్కుంటావు, దిష్టి తీసింది పాడేసింది తొక్కుంటావు అంటారు కదా. నిజంగానే అలా తొక్కడం వల్ల వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వీళ్ళకి వచ్చేస్తుందా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందుకే చిన్న పిల్లలకి మనం చిన్నప్పుడుగా ఉండేటప్పుడు మన అమ్మలు మెళ్ళలోనో చేతిలోనో కాళ్ళలోనో దారాలు కట్టేవాళ్ళు. ఎందుకు? ఆంజనేయ స్వామి ఇది తీసుకొచ్చేస్తారు మెళ్ళలో, ఎందుకంటే ఆయన రక్షిస్తాడు. చిన్న పిల్లలు మంత్రాలు చేయలేరు కదా, జపం చేసుకోలేరు కదా, ఆంజనేయ స్వామి డాలర్ వేస్తారు మెళ్ళలో. లేకపోతే గుళ్ళో స్వామివారి మంత్రంతో దారం మంత్రించిస్తారు, చేతికి కట్టుకుంటారు. అవేంటంటే జపాలు తపాలు చేసుకోలేని వాళ్ళు ఉంటారు, తెచ్చుకొని కట్టుకుంటే ఆ ఎనర్జీ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. మన ఆరాని, ఎనర్జీ బాడీ ఉంటుంది కదా హ్యూమన్ బాడీకి, దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు కొంతమంది ఇళ్లలో మగవాళ్ళు పిల్లలు ఇలా చెప్తే వినరు కదా, సో వాళ్ళకి ఏమన్నా రెమెడీ అంటే ఏం చేస్తే వాళ్ళకి ఆ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది? స్త్రీలే చూసుకోవాలి మరి. వాళ్ళకి దిష్టి తీయడము, ఇంట్లో దీపారాధన బలవంతంగా పూజలో కూర్చోబెట్టాలి. ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేయడం కన్నా కూడా మగవాళ్ళు పూజ చేస్తే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మగవాళ్ళు ఎప్పుడు పూజ చేయాలి, ఆడవాళ్ళు అన్ని అందివ్వాలి, అప్పుడు ఆ ఫ్యామిలీ అందరూ బాగుంటారు. చాలా మంచి విషయాలు చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.